దిస్ ఇస్ మలేషియా ట్రిప్ డే 1 పార్ట్ 2. లాస్ట్ సండేనే అప్లోడ్ చేద్దాం అనుకున్నా, బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ వ్లాగింగ్. అపార్ట్ ఫ్రమ్ వర్క్ తప్పితే రెగ్యులర్ అప్డేట్స్ పోస్ట్ చేయడం ఐఎమ్ వెరీ వెరీ బ్యాడ్. బట్ ఐ ప్రామిస్ పార్ట్ 3 ఇవాళే అప్లోడ్ చేస్తాను. జెంటింగ్ హైలాండ్స్కి రెడీ అయ్యి వెళ్ళిపోయాము. అమేజింగ్ వ్యూ. ఐ థింక్ మలేషియా వెళ్ళిన వాళ్ళందరూ ఈ ప్లేస్ విజిట్ చేస్తారు. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఈవెన్ ఫర్ కిడ్స్ ఆర్ పెద్దవాళ్ళకైనా. అండ్ ది బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ జెంటింగ్ ఐలాండ్ ఇస్ దాట్ బోట్ ఇండోర్ అవుట్డోర్ ఉంటుంది. ఆ రోజు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది డే వెదర్ చాలా బాగుండింది. వీ ఆల్ హ్యాడ్ వెరీ గుడ్ టైం. మంచి ప్లెజెంట్గా ఉండింది. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ది డే పెద్ద వర్షం. నేనైతే రైడ్స్ అస్సలు ఎక్కనండి. నాకు చాలా చాలా భయం. నాకు వాటర్లో ఏం యాక్టివిటీస్ ఉన్నా చేస్తా, కానీ ఎనీథింగ్ విచ్ హ్యాస్ గాట్ టు డూ విత్ రైడ్స్ అయితే అస్సలు వెళ్ళలేను. సో మా ఫ్రెండ్స్ అయితే మంచిగా రైడ్స్కి వెళ్ళారు. మేమైతే ఇలాంటి షోస్ ఉంటే పిల్లలతో మంచిగా వెదర్ ఎంజాయ్ చేసాము, ఫుడ్ ఎంజాయ్ చేసాము. వీ హ్యాడ్ వెరీ గుడ్ టైం. అండ్ రైడ్స్కి వెళ్ళిన వాళ్ళు యాక్చువల్లీ అప్పటికి వర్షం స్టార్ట్ అయ్యి పాపం వాళ్ళు క్యూలో నుంచి వాళ్ళు ఎక్కే టైం వచ్చేసరికి క్లోజ్ చేస్తారు. బట్ దెన్ ఇండోర్కి షిఫ్ట్ అయిపోయాం. ఇండోర్లో కూడా అమేజింగ్ రైడ్స్ ఉన్నాయి. రైడ్స్ ఎంజాయ్ చేసే వాళ్ళకి దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్. ఫుల్ డే టయర్డ్ అయిపోయి ఇండియా నుంచి ట్రావెలింగ్ అండ్ డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసరికి కిడ్స్ చూడండి మొత్తం టయర్డ్ అయిపోయారు. సో బట్ డే 1 మా ట్రిప్ ఇక్కడితో ఆగలేదు. దీని తర్వాత నెక్స్ట్ పార్ట్ కూడా ఉంది. కీప్ వాచింగ్. ఐల్ బీ అప్లోడింగ్ ది నెక్స్ట్ పార్ట్ టుడే. మీలో ఎంతమంది మలేషియా అండ్ జెంటింగ్ హైలాండ్స్ ఆల్రెడీ విజిట్ చేశారు కింద కమెంట్ చేయండి. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్.